వర్మ గారు, మీరు అడిగిన మాటకి చెప్పే ముందు ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు మీరు స్వయంగా నన్ను మీ 99 ఛానల్కి పిలిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి ఉద్యమం కానీ, బహుజన కులాల ఉద్యమం గురించి కానీ నాకు ఒక అవకాశం ఇచ్చి నా స్వరాన్ని నా బహుజన కులాలకి వినిపించే విధంగా చేసినందుకు ఈ గుర్తింపులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగే పోయింది. అక్కడ ప్రజలందరూ కూడా నదుల్లో కొట్టుకుపోతుంటే వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ ఆహార పొట్టాలు అందిస్తున్నారు. అలా ఆహార పొట్టాలు అందిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇది వైసీపీ సోషల్ మీడియా వార్త. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? అమరావతిలోనే ఉన్నాడా? సచివాలయంలోనే ఉన్నాడా? మంత్రులు సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయా? నిన్న నేను సచివాలయానికి వెళ్ళా, అక్కడే పాత్రికేయ సమావేశం పెట్టా. ఆ పక్కనే హోంమంత్రి వంగలపూడి నంది గారి పాత్రికేయ సమావేశం పెట్టింది. అన్ని ఛానళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్ టవర్ దగ్గర పిల్లర్స్ తీశారు, పెద్ద ఎత్తున కుంటలు, దాదాపు 25-30 అడుగుల లోతు కుంటలు తగ్గారు. నీళ్లు పోవా వర్మ గారు? అవన్నీ పంట చేలు, పల్లంగా ఉన్న భూములు పల్లంగా ఉన్నప్పుడు నీళ్లు పోవా? అక్కడ కొండవీటి వాగు ఉంది, పాలవాగు ఉంది. అయినా కూడా కొండవీటి వాగు నుంచి వచ్చిన వరదని ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి మలిచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చేశారు. ఇప్పుడు ఎత్తిపోస్తూనే ఉన్నారు. వరద వచ్చిందే మునకొచ్చిందంటే అర్థం ఏంటంటే, రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామ ప్రజలు ఇల్లు ఖాళీ చేసి పడవలు వేసుకొని ట్రాక్టర్లో వాహనాల్లో వెళ్ళిపోవాలి, మూటా ముళ్ళ కట్టుకొని. దాన్ని వరద అంటారు. ఇప్పుడు చినుకు పడితే, కుంభవృష్టి వర్షాలు కురిస్తే ఏ ప్రాంతం మునిగిపోతే పులివెందులకు నీళ్లు రావా? పోనీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్న ఇంటికి నీళ్లు రావా? అంటే ఈ విధమైన లేఖి ప్రచారం. అంటే అమరావతిలో ఏదో మునిగిపోయింది అంటే రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేయకపోతే సమర్థవంతమైన రాజకీయాలు చేయాలి, దమ్ము కలిగిన రాజకీయాలు చేయాలి. ఒక మాట అన్నామంటే ప్రజలు విశ్వసించాలి. ఓకే, వరదలు వచ్చినాయి. మరి ఎప్పుడు వచ్చిన వరదలు? 2024లోనే 25లోనే వచ్చినాయా? గతంలో వరదలు రాలేదా? ఎంతమంది వెళ్ళిపోయారు? మొన్న నేను అమెరికా తానా మహాసభలో వచ్చి టెక్సాస్ కొట్టుకుపోయింది, 18 మంది వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా కృష్ణానదీ తీరంలో, నాది కృష్ణానదీ తీర ప్రాంతమే, నా గ్రామం కూడా కృష్ణానది ఏటి ఒడ్డునే. నీళ్ళు వస్తాయి, పోతాయి. నీళ్ళు వస్తే భయపడిపోతారా? వరద వచ్చింది మొన్న, మున్నేరు పొంగి విజయవాడకు వరద వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు విజయవాడ తడిసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించే మార్గం చేశాడు, వాళ్ళని ఆదుకునే మార్గం చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సందుల్లో గొంతుల్లో దూరి కుమిలిపోతూ ఉంటారా? ఎదుర్కొంటారా? ఓకే, ఆ మాటకే వస్తా. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వరదలు వస్తున్నాయి కదా, ఏం చర్యలు తీసుకున్నారు? ఓకే, మీకు రాజధాని ఇష్టం లేదు. రాజధాని ఇష్టం లేకపోయినా రాజధాని ప్రాంత ప్రజలు ఓట్లు వేశారుగా, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ. మరి ఆ నివారణ చర్యలు ఏమైనా తీసుకోవాలి కదా. ఆ పాలవాగు లేదని మళ్లించాలి కదా, కొండవీటి వాగు లేదని మళ్లించాలి కదా. పట్టెడు మట్టి పెట్టలేదు కదా. ఇంకా మీరు గుంతలు పెట్టారు, రోడ్లు దవ్వి మీరు గుంతలు పెట్టి. నేను ఒక మాట చెప్తానండి, నేను అక్కడికి వెళ్ళి అమరావతి చూశాను. అంటే ఐరన్ స్టీల్ని కూడా కట్ చేసి దొంగిలించారండి. బిల్డింగ్ ఐరన్ స్టీల్ని పిల్లల మధ్యన ఐరన్ స్టీల్ కట్ చేస్తే ఏమన్నా ఆ పిల్లలు ఉంటుందా వర్మ గారు? అంటే మళ్ళీ దాని నిర్మాణం జరగకుండా ఈ రోజున అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఎస్, ఇప్పుడు కట్టడాలు జరుగుతున్నాయి. అవే భవంతుల్ని 70%, 80%, 90% పూర్తయిన భవంతుల్ని పూర్తి చేస్తున్నారు వాళ్ళు. మరి మీ గ్రాఫిక్స్ అన్నారు కదా ఆ రోజున, రోజా గారు కానీ ఇతర మంత్రులు కానీ, మరి వెళ్ళి తొయ్యండి, చేతులు పెట్టి కింద పడుతుందో లేదో చూద్దాం. అంటే నేను అనేది అంటే, నిద్రపోతున్న వాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని లేపలి. రాజకీయాలు రాజకీయంగానే చేయాలి, హోందాతనంగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారండి, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోరు అనండి. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు? అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అనండి. ఇది ప్రజాస్వామ్యం అండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనండి, అక్కడ ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి పొమ్మనండి. గ్రామ్ ఫోన్ రికార్డు అని చెప్పి అనమని కాదండి. అంటే ఇవన్నీ పరిశీలించాలి సార్. ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నేను పోను అంటే పోను అనవచ్చు. ఓకే, బీటెక్ రవి గారి సవాల్ని ఎలా చూడాలండి?
బీటెక్ అవే ఉందన్న జనరల్గా నాకు తెలిసి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా ఇప్పుడు తెలుగుదేశం